డైలీ టేస్ట్ ది డైలీ. సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మామూలుగా ఏం మాట్లాడుకుంటారు? హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎలా డీల్ చేస్తున్నారు, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, ఎప్పుడు రిలీజ్, లెంత్ ఎంత, బిజినెస్ ఏంటి, ఇలాంటివేనని అనుకుంటూ ఉంటున్నారు కదా. అలా మాట్లాడుకుంటే అది మామూలు సినిమా అవుతుంది కానీ తలైవర్ సినిమా ఎందుకు అవుతుంది చెప్పండి? తలైవర్ అంటే సంథింగ్ స్పెషల్ ఉండాల్సిందే కదా. 70+ హీరోలకి స్టోరీని ఎవరు మాత్రం ఎలా డిజైన్ చేయగలరు అనే పిచ్చి పిచ్చి అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టిన సినిమా జైలర్. తలైవర్కున్న క్రేజ్ కి, ఆయన స్టైల్ కి ఏస్తో సంబంధం లేదని పర్ఫెక్ట్ క్యారెక్టర్లని డిజైన్ చేసి జైలర్ ని సూపర్ డూపర్ అనిపించేశారు. ఇప్పుడు సీక్వెల్ సెట్స్ మీదుంది. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన అదర్ లాంగ్వేజ్ స్టార్ హీరోలు ఈ వర్షన్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. రీసెంట్ గా మోహన్ లాల్ ఆయన పోర్షన్ కంప్లీట్ చేశారు. బాలయ్య చేస్తారనే టాక్ మొన్నటి దాకా కూడా వినిపించినా ఇప్పుడు అందులో నిజం లేదని తేలిపోయింది. అఖండ సీక్వెల్ తర్వాత నేరుగా గోపీచంద్ మలినేని సెట్స్ కి వెళ్లిపోయారు బాలయ్య. బాలయ్య లేరని మన వాళ్లు కాస్త నిరుత్సాహపడినా షారుఖ్ ఉన్నారనే వార్త తెలిసి సూపర్ అంటూ ఇలలేస్తున్నారు నార్త్ జనాలు. రజనీకాంత్, షారుఖ్ గతంలో రావణ్ లో కలిసి సందడి చేశారు. ఆ తర్వాత షారుఖ్ లుంగీ డాన్స్ కి అద్భుతమైన అప్లాస్ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు తలైవర్, షారుఖ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారనే వార్తతో ఖుషీగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ విషయాన్ని లీక్ చేసిన మిథున్ చక్రవర్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ షారుఖ్ ఖాతాలో కింగ్ మాత్రమే కాదు, జైలర్ సీక్వెల్ కూడా ఉంటుందన్నమాట.